శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కాదన్నా అంటే యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్ అంటే ఒక వీడియో అయిపోయిన తర్వాత ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్‌కి బదులు మనీ గూడా అడుగుతున్నారు యూట్యూబ్‌లో ఒకరి తర్వాత ఒకరని వస్తుంది టాపిక్. ఏంటి దాని మ్యాటర్ ఏంటి అసలు? ఒక నిమిషం గూగుల్ ఓపెన్ చేయి. ఓకే. ట్రాన్స్లేట్ ఓపెన్ చేయి ఇంగ్లీష్ టు తెలుగు. సబ్స్క్రైబర్స్ అని కొట్టి ఇంగ్లీష్లో, తెలుగులో ఏమొచ్చిందో నాకు చెప్పు. చందాదారులు. మరి చందా ఇవ్వాలి కదా. సబ్స్క్రైబర్ అంటే చందాదారుడువే కదా, అవునా కాదా? సీరియస్లీ అసలు ఆయన సబ్స్క్రైబర్స్ అడగడంలో అని అంటే నాకు ఇప్పుడు వరకు తెలుగులో చందాదారులు అంటారని తెలీదు. మరి ఆయన అడగడంలో నువ్వు చేరిందే చందా ఇవ్వడానికి, అయ్యో! ఆయన అడిగితే తప్పేమవుతుంది? కరెక్ట్ పాయింటేనండి. కరెక్ట్ పాయింటే. సరే వాట్ ఎవర్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇది జోకే పార్ట్. మహిదర్ వైబ్స్ అనే ఒక మనిషి యూట్యూబ్లో డబ్బులు అడిగాడని, బిజినెస్లో లాస్ వచ్చాను, ఇలా ఎవరైనా సాయం చేయండి అని అడిగినందుకు అతని సాటి తోటి యూట్యూబర్లు, మేము మేటి అనుకున్న యూట్యూబర్లు వీళ్ళందరూ వచ్చి మీద పడి రక్కేస్తున్నారు. అట్లా అడుగుతావు నువ్వు, హౌ డేర్ యూ టు ఆస్క్, అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో నీకేం తెలుసు, నిన్నెవడు బిజినెస్ పెట్టుకోమన్నాడు, నిన్నెవడు మూసుకోమన్నాడు అని చెప్పేసి చాలామంది ఆయన మూకుమ్మడి దాడి చేస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయనని కాసేపు జరిపి మనం ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. నీకు మీ ముత్తమ్మమ్మ దగ్గర నుంచి మీ ఇంట్లో ఒక నగు ఉంది, తరతరాలుగా వచ్చేస్తుంది, ఇప్పుడు నీ దగ్గర ఉంది అది. నెక్స్ట్ నువ్వు నీ కూతురుకో ఇంకెవరికో ఇచ్చేయాలి, అది ఎప్పటిదో వంశపారపర్యం. సడన్ గా డబ్బులు అవసరం వచ్చింది, అమ్మడానికి ఏమీ లేదు, అది తప్ప అమ్మేస్తావా? అంటే గతి లేకపోతే. కానీ లాస్ట్ స్టేజ్ లో ఇది ఇంకా అమ్మాలి అని చెప్పులేసుకొని బయలుదేరే టైంలో కూడా మైండ్కి ఏమనిపిస్తుంది, ఎవరన్నా ఒకరు వచ్చి నాకు డబ్బులు ఇస్తే బాగుండు, అప్పుడు దీన్ని అమ్మలేను కదా నేను. నెక్స్ట్ తాతల కాలం నాటి ఇల్లు ఉంటుంది, జేబులో డబ్బులు ఉండవు, సడన్ గా అవసరం వచ్చింది, ఏదో ఒక అవసరం, యాక్సిడెంటే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా సడుగోకుండా ఎక్కడైనా ఇవ్వాల్సి రావచ్చు, లేక నువ్వు అప్పించినోడే వచ్చి పీకల మీద ఉండొచ్చు, చెప్పలేం. ఆ టైంలో ఒకటే ఆప్షన్, అయితే ఇల్లు అమ్మాలి లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండు, అవునా కదా? ప్రతి ఒక్కరికి ఉంటది కదమ్మా, ఇంతే కదా, ఖచ్చితంగా అమ్మాలనే సిచ్యువేషనే. కానీ చివరి నిమిషాలు కూడా ఎవరైనా వచ్చి నాకు డబ్బులు ఇస్తే ఇది ఇల్లు మిగులుతుంది కదా అనిపిస్తుంది. భూమి ఖచ్చితంగా ఇక్కడ పెళ్ళవ్వాలంటే ఆ భూమి అమ్మాలి. ఆ భూమి ఇప్పుడు అమ్మితే ఈ పెళ్ళి అవుతుందేమో, కానీ ఒక 2 years ఆగితే ఆ భూమి డబల్ త్రిబుల్ అవుతుంది. అలానే వదులుకోలేము కళ్ళ ముందు దాన్ని, ఖచ్చితంగా ఇక్కడ అమ్మాలి. అది అమ్మే బదులు ఇంకెక్కడి నుంచైనా నాకు డబ్బులు వస్తే బాగుండు అనిపిస్తుందా అనిపిదా? ఏ మనిషికైనా, నీకైనా నాకైనా అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మహిదర్ వైబ్స్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆయన కూడా మనిషే కదా, గ్రహాంతరవాసి కాదే. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే మనిషే, నీలాగా నాలాగా ఆయన కూడా మనిషి లేదా అవుతున్నాడు, అన్నమే తింటున్నాడు, ముక్కు మూతి అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఏం చేస్తున్నాడు పాపం, స్టార్టింగ్ లేదో జబర్దస్త్ ఒక టాలెంట్ అనేది ఏడ్చింది నాకు, నేను దాన్ని ప్రదర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక రియాలిటీ షోకి వెళ్తే అక్కడ అవసరానికి సరిపడా చిల్లర రాల, దాంతో బ్రతకలేక సొంతంగా నాకంటూ ఒక టాలెంట్ ఉంది, నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకొని ఆయన అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకేవో చెప్పేవాడు. అలా ఇతని తెలివిని గుర్తించి కొంతమంది చందాదారులుగా చేరారు. ఓకేనా? సో ఈ చందాదారులు తర్వాత కాలక్రమేణా పెరగడం స్టార్ట్ అయ్యారు. తర్వాత ఈయన బిగ్ బాస్ గురించి చెప్పడము, నెక్స్ట్ ఆ తర్వాత సినిమా రివ్యూలు చెప్పడము, ఏదో ఒక అంశంలో బాగా క్లిక్ అయ్యాడు, 10 మందికి తెలిసాడు. ఆ ఛానల్ నుంచి సబ్ ఛానల్స్ కూడా 2-3 పెట్టుకున్నాడు. ఈ ఛానల్ కూడా అసలు అబ్బా 1,00,000 అయితే ఎంత బాగుండవు, 1,00,000 అయ్యింది, ఏదో వచ్చింది యూట్యూబ్ నుంచి, సంబరం. నెక్స్ట్ 10 లక్షలు అయితే బాగుండు, వెయ్యరు, ఏదో వచ్చింది యూట్యూబ్ నుంచి, ఇంకా పెద్ద సంబరం, దాన్ని ఇంకా పెంచాలి, ఇంకా ఈ ఛానల్స్ కూడా రావాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎంత సంపాదించావు, ఎంత వెనకేసావంటే 1 కోటి పైన సంపాదించా, తెలిసిందేగా యూట్యూబ్ రెవెన్యూ. సో అట్లా ఓ పరంగా ముందుకు వెళ్ళాడు. డబ్బులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒకటి బిజినెస్ లేకపోతే ఒక పెట్టుబడి ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది బంగారం పైన పెట్టుబడి పెడతారు, బాగా తెలివి ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఏదన్నా మంచి బిజినెస్ ఓపెన్ చేసే రెస్టారెంటో లేకపోతే బొటీకో వాట్ ఎవర్ సెలూనో
లేదా ఏమీ తెలియని వాళ్ళు ఆల్రెడీ కట్టినటువంటి ఒక ఫ్రాంచైజీ కొనుక్కొనైనా రన్ చేసుకుంటారు. ఇది తెలిసిన పనే. ఈ టైంలో ఏమవుతుందంటే కొంతమందికి అది రన్ అవ్వచ్చు, కొంతమందికి రన్ అవ్వదు. చెప్పలేము దాని పరిస్థితి. అలా ఈయనకు ఒక నష్టం వచ్చింది. ఇప్పుడు నష్టం వచ్చిన తర్వాత దాన్ని భర్తీ చేయాలంటే మెడ మీద కత్తులు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తావు అని. ఇవ్వాలి ఓ టైంకి. ఏదమ్మాలి? ఇల్లు అమ్మాలా? లేదు. పాపం ఈయనకున్నది ఒకే ఒక ఆస్తి, చిన్నప్పటి నుంచి కోర్ నుంచి డెవలప్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్. అదొక ఎమోషన్. ఇంకా చెప్పాలంటే స్టార్ట్ అయినప్పుడు ఇంత, 10,000 సబ్స్క్రైబ్ ఇంత, ఏదైనా వీడియో 3-4 లక్షలు పోతే అంత, ఏదైనా బాగా వైరల్ అయితే ఇంకింత, అట్లా ఆ ఎమోషన్లో బ్రతికి ఆ సంపాదన అంతా తిని చక్కగా ఖర్చు పెట్టుకొని ఎదిగినటువంటి మనిషి. బయటికి ఎక్కడ వెళ్తే నువ్వు కదా అంటే నేను నువ్వు అనుకున్న నువ్వునే అని చెప్పడానికి ఐడెంటిటీ ఒకటి వస్తుందిగా. అదంతా ఎంజాయ్ చేశాడు. సడన్గా మళ్ళీ మొదటి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ అమ్మాలి, లేదంటే అప్పు తీరదు. లాస్ట్ మినిట్లో ఆయనకు అనిపించింది ఎక్కడి నుంచైనా సరే నాకు ఒక రూపంలో డబ్బు వస్తే బాగుండు. అది ఒక 50 లక్షల అమౌంట్. ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా చెప్పు? కనీసం 5 లక్షలు 10 లక్షలు అంటే ఎవరైనా అడగగానే అకౌంట్లో వేస్తారు, పెద్ద విషయం కాదులే. ఏదైనా మెడికల్ ఖర్చులు ఉన్నాయో లేకపోతే సడన్గా ఏదైనా అయిందో అంటే 50 లక్షలు అంటే అంటే ఒక ఫ్లాట్కి సంబంధించిన అమౌంట్. అది ఈజీగా అంత ఇవ్వలేరు. దానికోసం ఆయన ఏమనుకున్నాడు, ఈ చందాదారులనే చందాలు అడుగుదాం అనుకున్నాడు. ఇలా నా పరిస్థితి, మీరు ఉంటే సహాయం చేయండి అని అడిగాడు. సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర లేవు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అడుక్కున్నాడు. తప్పే ఉంది మా దీంట్లో? ఇతని వాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ని అడిగినట్టే, ఫ్యామిలీ మెంబర్స్ అడిగినట్టే, ఇంటి ఓనర్లను అడిగినట్టే, దగ్గరలో ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళని అడిగినట్టే అడిగాడు. ఉన్న వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వాళ్ళ ఇష్టం అది. బట్ హీ అటెంప్టెడ్. ఇంకోటి చూడు, ఇప్పుడు వేరే కథ మాట్లాడుకుందాం. కేరళకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ మొన్న చనిపోయింది, అవునా? ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చనిపోయాడట అనేది నువ్వు వార్త వింటారే, పాపం నాకు తెలిస్తే నేనన్నా ఒక ఎంతో కొంత సహాయం చేసేవాళ్ళం, చెప్పుకోవచ్చు కదా పాపం ఎందుకు ఇలా చేసుకున్నాడు అని అంటారు. మనిషి బతుకుంటే ఎరా నువ్వు గడ్డి తింటున్నావా, మనిషివేనా, కష్టపడి పని చేసుకోలేవా, ఉచిత సలహాలు ఇస్తారు. చూడు మనిషి ఎలా మారుతాడు. ఇదే మనిషి 2 నాలుకలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇతనేమి చిన్నపిల్లలకి మొహం మీద కర్చీఫ్లు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళలేదు, అవునా? ఏదేంటిది నడుస్తూ మార్కెట్లలో ఆంటీ మెడలో లగలాగలేదు. నెక్స్ట్ ఎవరిని పొడవలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు, టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టి గోకుల్ చాట్లో పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఇతను సమాజానికి ఇతను ఏమన్నా నష్టం చేశాడా? అడుక్కున్నాడు. మా రాత్రులు గోడలు కూడా దూకట్లా నాకు తెలిసి. జస్ట్ అడిగాడు, నాకు ఇట్లా కష్టం వచ్చింది, ఓ రూపాయి ఇవ్వండి. దాంట్లో తప్పే ఉంది? తప్పు లేదు కదా. అదే రూపాయి ఇచ్చి అవమానించారు. 200 మంది 1 రూపీ వేశారు. తప్పది, అలా చేయకూడదు. బేసికలీ ఒక మనిషి ముందుకొచ్చి ఏదో అడిగాడంటే ఏదో రకంలో ఆయన వీడియోలు చూసి నువ్వు ఎంటర్టైన్ అయ్యావు. మీకు కూడా ఆయన చెప్పినటువంటి రివ్యూ చూసి సినిమాకి వెళ్ళి ఉంటావు, లేదా ఒక ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేసి ఉంటావు కదా. పోనీ ఇప్పుడు ఇదే చెయ్యి చందాదారులందరూ ఈ 10 లక్షల మందిని మహిదరు ఓపెన్గా నేను పెళ్లి చేసుకోబోతున్నాను పలానా పెద్ద గ్రౌండ్స్లో, మీరందరూ తప్పక రావాలి, ఇదే నా ఆహ్వానం అంటే వస్తారుగా, వేసుకొని వెళ్తారు. అందరూ కట్న కానుకలు మంచిగానే ఇచ్చేస్తారుగా, కనీసం తిన్నందుకైనా దేనికైనా. అప్పుడు మీకేమనిపించదు? ఓ రూపాయి వేసారు చూడు. మనిషి ఎందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావట్లేదు నిజంగా. రీసెంట్ నవే డేస్లో మళ్ళీ వీన్ని మిగతా యూట్యూబర్స్ అందరు టార్గెట్ చేసి నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు అందరిని మోసం చేసేస్తున్నావు, దోచేసుకుంటున్నావు. ఇట్లా కూడా దోచుకుంటారా డబ్బులు? అట్లా కూడా దోచుకుంటారా? ఆయన ఏం ఉద్యోగాలు ఇస్తా డబ్బులు వేయండి అని మోసం చేయాల. అందరి చేత సబ్స్క్రైబర్స్ అందరి చేత చిట్టీలు చేయించి బోర్డు తిప్పేసి ఊరు పారిపోలేదమ్మా. బిజినెస్ ఐడియాలు ఇచ్చి అందరి దగ్గర డబ్బులు కూడా దొబ్బలేదుగా. ఏం చేశాడు? అడిగాడు ఓపెన్గా, నేను నష్టపోయానండి, నా దగ్గర రూపాయి లేదు, ఇది అమ్మాలనుకుంటున్నా. ఇది అమ్మకుండా ఉండాలంటే కూడా నా దగ్గర ఇంకొక ఆప్షన్, అదే చెప్పాడు. మీరు ఏమన్నా కొంచెం డబ్బులు వేస్తే ఇది ఇలాగే ఉంటుందండి, లేదంటే ఇది అమ్మాలి. సేమ్ ఒక ఇల్లు అయినా సరే, ఒక నగ అయినా సరే, నట్ర అయినా సరే, ఏదైనా అంతే. అట్లా ఆ లాంగ్వేజ్లో ఆయన అడిగినప్పుడు నాకైతే ఇక్కడ తప్పనిపించలా. మరి ఉచ్చం నీచం మర్చి సిగ్గు ఎగ్గులు లేకుండా ఆయన మీద పడి రక్కుకు తినే వీళ్ళు ఆ వీడియోలు చేసి కూడా, వీడు మోసగాడు అని వీడియోలు చేసి కూడా వీళ్ళకి లక్షల వ్యూస్లు. అంటే ఎట్లుందంటే శవం మీద పేలాలు ఏరుకునే రకాలు వీళ్ళు. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేము. ఇప్పుడు ఇదే మహిదర్ అనే ఒక 100 మంది మహిదర్లు ఉంటారు సమాజంలో.
మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఊరికే ఇట్లా అయిపోయి నాకు డబ్బులు వేయండి అని అనలేదుగా, అన్నాడా? జెన్యున్గా ప్రాబ్లం చెప్పుకున్నాడు ఆయన. ఇంకోలా కూడా ఇప్పుడు మహీధర్ సంపాదించి ఇంకోటి కూడా సంపాదించవచ్చు తెలుసా. 10 లక్షలు ఉన్నారా సబ్స్క్రైబర్లు? ఇంకెక్కువే ఉంటారా? వీళ్ళందరికి ఒక అబద్ధం ఆడొచ్చుగా. నాకు రీసెంట్గా టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ అని తేలింది, నా వల్ల అవ్వట్లేదు, క్రమంగా జుట్టంతా పోతుంది, కానీ బతుకుతానా లేదా అనిపిస్తుంది, సర్జరీ చేయాలంటేనేమో 2 కోట్లు అంటున్నాడు డాక్టర్, నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమైనా ఉంటే నాకు వేయండి అని ఒక అబద్ధం ఆడి సంపాదించవచ్చుగా. ఎంతసేపు చెప్పు. సంపాదించవచ్చు. లేదు మా ఆవిడకి నాకు సంతానం కలిగింది కానీ ఏదో చిన్న ప్రాబ్లం అన్నారు, పెద్ద లోపం ఉందంట, డాక్టర్లు చెప్పారు ఎక్కువ రోజులు బతకమన్నారు. కరిగించదా కథలు? ఇప్పుడు రూపాయి వేసినోడే 1000 కూడా వేస్తాడుగా. అబద్ధం చెప్పి కూడా తీసుకోవచ్చు కదమ్మా. జెన్యున్గా నిజం చెప్పాడు కదా. నాకు వ్యాపారంలో నష్టం అంటే ఈ వచ్చింది. రోజుల్లో నిజాల కంటే అబద్ధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ప్రాధాన్యత ఇస్తావు కరెక్టే, నువ్వు దాన్ని ఎందుకు మళ్ళీ విమర్శిస్తావు? వాడు నిజం చెప్పినందుకు. అబద్ధం చెప్పి దోచుకోవడానికి ఎంతసేపు పట్టదు తెలుసా. మహీధర్కి 3 లక్షలు వేసారు మీరు, కానీ 30 లక్షలు తీయడం 3 నిమిషాల పని ఆయనకి. 3 నిమిషాలు ఒక వీడియో చేసి ఏడుపు చేసి ఇట్లా కూర్చొని చెప్తున్నా, హ్యాపీగా చేస్తే మీరు అందరూ వేస్తారు. చాలా తప్పు. జెన్యున్గా చెప్పినప్పుడు నీకు నచ్చితే ఆదరించు, లేకపోతే దూరం జరుపు, మీద పడి రక్కొద్దు, తప్పది.